నేనేమంటున్నా, మీరు మీరు తప్పు చేస్తారు, ఇంకా చేస్తారు, కొద్దిగా చూసి ఉన్నట్టు పోతే వాళ్ళు కూడా సార్ ఇప్పుడు మీరు ఒక మాట, ఇప్పుడు ఈ బండి రాసిన కదా నేను, ఇది నేను ఓన్లీ నాన్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇది ట్రాన్స్పోర్ట్ కన్వర్ట్ చేసుకొని నడుపుకోవాలని రాసిన. దీన్ని నేను ఒకవేళ స్టేజ్ క్యారేజ్ రాస్తే ఈ ఒక్క బండికి 1,20,000 కట్టాలి. ఈ 10-15,000 కట్టడానికైనా వాళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంది. ఆ రకంగా రాస్తే ఇంకా ఇబ్బంది. అందుకనే నేననేది ఏంటంటే మీరు ఈడి వరకు వచ్చారు కదా, ఒకసారి కమిషనర్ పోతాను, నేను ఎట్లా పోతా, నేను పోతా. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు రాసిన ఫైన్లు అలా బండి అమ్ముకుంటే కూడా రావే పైసలు. నిజంగా 20,000 ఉన్నది. ఆ బండి ఎంత ఖరీదు ఉంటుంది? 30,000 కూడా కొన్నాడు. అవుట్ ఆఫ్ ద రూల్ అనేది రాయలే. అవుట్ ఆఫ్ రూల్ ఎట్లా క్లారిటీ ఏమంటున్నట్టే, మీరు అందరు కన్వర్షన్ చేయించుకోండి, వాళ్ళు కన్వర్షన్ చేయించుకోవాలా. కన్వర్షన్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటి? ట్రాన్స్పోర్ట్ కన్వర్షన్ చేయించుకోండి. ఎవరు కూడా ఆర్డర్ చెప్పండి. నేను ఇంత దూరం కూడా రావడము కేవలం ఈ ఆటో డ్రైవర్ల ముఖాలు చూసి వచ్చింది. ఓన్లీ మీ డ్రైవర్ల గురించి ప్రాబ్లం రాకుండా సార్ రిక్వెస్ట్ చేద్దామని ఇంత దూరం వచ్చిన నేను. మనం దాని మీదే అడుగుదాం, దాన్ని అడుగుదాం. నేనేం చేస్తున్నా అంటే డైలీ రెండు రోజులకు ఒక స్కూల్, మొన్న పబ్లిక్ స్కూల్ రాసిన, దాని తర్వాత శ్రీ సాయి స్కూల్ రాసిన, దాని తర్వాత సెయింట్ జోసెఫ్ రాసిన, ఇవాళ చైతన్య కాలేజ్ రాసిన ఈ మోడర్న్ బేకరీ దగ్గర. రేపు ఇంకోటి చెప్తున్నా, నేను జాన్సన్ గ్రామర్ దగ్గర రేపు వెళ్తా, ఎల్లుండే డిపిఎస్ దగ్గరికి వెళ్తా, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది కూడా రాయిస్తారంటే మీరు వచ్చారు కాబట్టి చెప్పిన ఆల్టరేషన్ రాయా.